దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం చూస్తున్నారు కదా 27 అడుగుల ఏకశిల రూపంలో కనిపిస్తున్న ఆ హనుమంతుల వారిని శ్రీ విఘ్న విమోచన హనుమంతుడిగా ప్రాణప్రతిష్ఠ చేసుకోబోతున్నారు ఆ స్వామివారు. ప్రాణప్రతిష్ఠ అంటే మనకి కనిపిస్తున్న ఈ శిలలోకి సాక్షాత్తు ఆ హనుమంతుల వారిని ఆవాహన చేయడం. అద్భుతమైన క్రతువు వేద ఘోషల నడుమ మంత్రశక్తితో జరగబోతుంది ఆవాహన కార్యక్రమం. శిలలో చైతన్యాన్ని నింపే అద్భుతమైన ఘట్టం కోసం భక్త ప్రజానికం ఎదురు చూస్తున్నారు. అపురూప క్షణం కోసం అందరూ కూడా ఇప్పటికే తరలి వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఆ అద్భుతమైన ఘట్టం చూడడానికి, కన్నులారా వీక్షించడానికి, ఆ హనుమంతుల వారి మొదటి దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ హనుమతే నమః. ఓం స్వస్తి హే దేవదేవోత్తమ శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీ రామచంద్ర స్వామిన్ భవత్కృపయా శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యానాం భయ వేదాంత ప్రవర్తకాచార్యానాం శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యానాం శ్రీ 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 త్రిదండజన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి శ్రీచరణానాం మంగళాశాసన పూర్వకం లోక కళ్యాణార్థం రాజరాష్ట్రాభవృద్ధ్యర్థం క్షేత్రాభవృద్ధ్యర్థం ధనబలం వత్సవృద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం జనం కల్పిత త్రయాన్యకేకగుండాత్మక శ్రీ విఘ్న విమోచక హనుమత్స్వామినః प्रतिष्ठा महोत्सवाराधन करमनीय द्वितीय दिवस प्रातः काले प्रातराराधनांगम वेद इतिहास पुराण स्तोत्र दिव्य प्रबंधानि अवधारय. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్ వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. అసాధ్యమైన పనిని కూడా అవలీలగా సుసాధ్యం చేయగల అతి బలవంతుడు, బుద్ధిర్బల తేజోవంతుడు, మహావీర విక్రమ బజరంగి, విజయ కీలాద్రిపై విఘ్న నివారణ హనుమద్ ఏకశిలా బృహద్మూర్తి శ్రీ 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 త్రిదండి చినజియార్ స్వామి పర్యవేక్షణలో విఘ్న విమోచక హనుమద్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి వేళైంది. ఛాయా అధివాసం అని సామాన్యంగా విగ్రహాల ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఒకరోజు ఆ మూర్తులన్నింటినీ కూడా పంచ అమృతాల్లో అట్టే పెడతారన్నమాట. అలా అట్టే పెట్టడం వల్ల ఆ విగ్రహాన్ని నిర్మాణం చేసినప్పుడు దాంట్లో ఏవైనా ఒకవేళ లోపాలు ఏర్పడి ఉంటే అవి బయటికి వస్తాయి. పాలకి పెరుక్కి అట్లాంటి శక్తి ఉంది. అంటే ఉందా లేదా అంటే అది మనం తాగుతున్నాం కనుక మనకు తెలియదు, కానీ ఉంది దానికి ఆ రకమైనటువంటి సామర్థ్యం. ఎందుకంటే శిలా నిర్మాణం చేసేటప్పుడు ఆ చెక్కేటటువంటి శిల్పులు ఏదైనా ఒక కారణం చేత ఎక్కడైనా కొంచెం లోపం ఏర్పడింది అనుకోండి,
అంత పెద్ద శిల చేసిన తర్వాత అది పనికి రాకుండా పోతుంది అని అంటే, లోపం ఏర్పడితే దాన్ని ఏం చేయాలి అని జాగ్రత్తగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసేస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది, అందరూ కాదు అలాగా, కానీ కొందరు అట్లా చేస్తారు. అలా చేసినప్పుడు మనకది పైనుంచి చూస్తే ఏం కనపడదు, అంత చక్కగా నీట్గా ప్లెయిన్గా ఉంటుంది. కానీ తర్వాత ఆ లోపం మనకి ఆరాధనలు చేసేటప్పుడు ఆ చేసే వ్యక్తులకి, దాన్ని సేవించుకునే వ్యక్తులకి కూడా ఉంటుందన్నమాట. అలాంటి లోపాలు ఉండే మూర్తులకి ప్రతిష్ట జరగడం తగదు. కానీ అది ఉన్నట్టు ఎట్లా తెలిసేది? అందుకోసమని ఈ అధివాసాలనే ఒక ప్రక్రియ ఏర్పరిచారు. ఆ శాస్త్రాలు మనకి అట్లాంటి అవకాశం కూడా ఇస్తాయి. చాలామంది శాస్త్రాలు ఎప్పుడో పాతకాలంలో రాసుకున్నామండి, ఇప్పటి కాలానికి తగ్గట్టుగా మళ్ళీ మనం కొత్తగా రాసుకోవాలి అని అంటూ ఉంటారు. పాపం తెలియదు వాళ్ళకి అసలు వాటి గురించి. ఆ శాస్త్రాలు ఏమిటో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు, ఏం చెప్తాయో తెలియదు. అంటే ఇలాంటి పద్ధతులు ఉంటాయి. విగ్రహాలను కూడా పూర్తిగా నీళ్ళల్లో, నదిలో కానీ, లేకపోతే మనకి ఈ ఈ మండపానికి ప్రక్కన ఒక తొట్టి కట్టారు. ఆ తొట్టిలో మూర్తుల్ని అధివాసం చేశారు. మొన్ననే ఒక 3 మూర్తులు పునఃప్రతిష్ఠా కార్యక్రమం, ఒక మూర్తికి కొత్త ప్రతిష్ఠ జరిగాయి. మనం ఇటు అష్టలక్ష్మి సన్నిధి దాటగానే అక్కడ ఉండేటటువంటి వైకుంఠనాథుడు, నరసింహస్వామి, జ్ఞానప్రదాత అయినటువంటి హయగ్రీవ స్వామి, 3 మూర్తులు అక్కడ ప్రతిష్ఠ జరిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారు అనుకోండి, 27 అడుగుల మూర్తి, శిలామూర్తి. ఇంత పెద్ద మూర్తిని మనం అధివాసం చేయాలి అంటే దానికి ఒక పెద్ద సెటప్ కావాలి, చేయొచ్చు, అధివాసం చేయొచ్చు, దానికేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఇలాంటి ఒక ఆలయం కట్టి ఆలయంలో ప్రతిష్ఠ జరగాలి అని అంటే, అధివాసం చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళాలంటే దానికి మరి సామాన్యంగా లోపలికి వెళ్ళరు కదా. అంత పెద్ద మూర్తి లోపలికి వెళ్ళాలంటే దానికి మళ్ళీ పెద్ద సెటప్ కావాలి. ఆ లోపల ఉండాల్సినటువంటి మూల స్థానాల్లో కూర్చోవాలి అని అంటే దానికోసం పెద్ద సాధనాలు కావాలి. నిర్మాణం అయిన తర్వాత ఆ సాధనాలతో లోపల తీసుకువెళ్ళడం అనేది జరిగే పని కాదు. అందుకోసమని ఏం చేయాలి? దానికి కూడా శాస్త్రంలో ఒక మినహాయింపు ఉందండి. ఇలాంటి పెద్ద పెద్ద మూర్తులు ఏర్పడ్డప్పుడు, పెద్ద పెద్ద సన్నిధానాలు ఏర్పడ్డప్పుడు ఆ మూర్తులకి ఏం జరగాలి, ఎట్లా జరగాలి? ఒక్కొక్క చోట ఇప్పుడు ఆలయం, పెద్ద ఆలయం కట్టినప్పుడు దానికి ఒక పెద్ద గోపురం ఉంటుందండి, పెద్ద విమానం ఉంటుంది. గర్భాలయానికి దేవుడు ఉండే చోటికి పైనుంటే దాన్ని విమానం అంటారు. ఆలయానికి ముందు ప్రవేశ ద్వారం దగ్గర పైన ఉంటుంది చూడండి, దాన్ని గోపురం అంటారు అన్నమాట. సో గోపురాలు పెద్ద పెద్ద ఉంటాయి, విమానాలు ఆల్రెడీ నిర్మితం అయిపోయి ఉంటాయి ముందే. వాటికి శుద్ధి చేయాలంటే ఎట్లా చేయాలండి? అలాంటి వాటి కోసం అని కూడా శాస్త్రాల్లో పద్ధతి చెప్పారండి. ఏంటది? ఏంటంటే ఒక అద్దం పెట్టి దానికి ముందర ఈ అద్దంలో ఆ గోపురమో లేకపోతే ఆ విమానమో లేకపోతే ఆ మూర్తో అది కనిపించేటట్లు అంత దూరంలో పెట్టి, అప్పుడు ఆ అద్దంలో కనిపించేదాన్ని ఏమంటాం మనం? ఛాయ. ఆ విమానానికో, గోపురానికో, మూర్తికో, లేకపోతే ధ్వజస్తంభానికో ఏదో ఒకదానికి ఒక ఛాయ అద్దంలో కనిపిస్తుంది కదా. ఆ కనిపించిన అద్దంలో ఉండేటటువంటి దానికి ఈ చేయాల్సిన అధివాసాలన్నీ చేస్తారు. దాన్ని ఛాయా అధివాసం అని అంటారన్నమాట. ఈ పద్ధతి కూడా ఆగమాల్లో ఉందండి, గ్రంథాల్లో అది కూడా ఉందండి. ఆ ఛాయని అద్దంలోకి తీసుకొచ్చి, మనం తేవక్కర్లేదు, ఆయనే వస్తారు దాంట్లోకి, ఎదురుకుండా పెడితే ఆ వచ్చిన మూర్తికి అధివాసాలు చేస్తారన్నమాట. ఇది ఛాయాధివాసం అని అంటారు. ఇది కూడా ఆగమాలు మనకి
అనుగ్రహించినటువంటి ఒక పద్ధతి. సరే, అది అలా ఉన్నా మనం ఈ పెద్ద ఆంజనేయ స్వామికి ఆ లోపల ఈ గుడి నిర్మాణం చేయడానికి, ఆ లోపల నిలబెట్టడానికి పూర్వమే ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చినప్పుడే ఆయనకు ఒక మంచి పెద్ద తొట్టి కట్టి దాంట్లో అధివాసాలన్నీ కూడా శాస్త్రీయంగానే చేసి, అంటే జలంలో, పెరుగులో, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఆ మూర్తిని పూర్తిగా వేంచేపు చేసి శుద్ధి చేసి ఆ తర్వాతనే అక్కడ నిలబెట్టారు. విజయ కీలాద్రి విజయానికి ప్రతీక, కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి ఈ క్షేత్రం. అటువంటి ఈ పర్వతంపై శ్రీ 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 త్రిదండి చునజీయర్ స్వామివారు 27 అడుగుల శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఇది ఒక్క విజయపురికే కాదు, యావత్ ప్రపంచానికే అండగా నిలిచే శక్తి, బలం, కాంతి పుంజం. క్షేత్రం అంటే కేవలం కొండ మాత్రమేనా? కాదు, ఇది కాలానికి సాక్ష్యం, భక్తుల ఆశలు, ఆరాధనలు, అనుభూతులకు నిలయం. ఈ విజయ కీలాద్రిపై శ్రీ వెంకటేశ్వర స్వామి, భూవరాహ స్వామి, లక్ష్మీ నృసింహస్వామి, ఇతర ఆలయాలన్నీ ఏం చెప్తున్నాయో తెలుసా? ఒక్కసారి ఆ వేద మంత్రాల ఘోష వినండి. వేద మంత్రాల సారాన్ని నిశ్శబ్దంగా వినిపించేవే ఈ క్షేత్రాలు. ఒకవైపు ఇంద్రకీలాద్రి, మరోవైపు విజయకీలాద్రి. అమరావతికి కొండంత అండగా 2 దివ్య భవ్య, విజయవాడకు 2 దివ్య తీర్థాలు. ఒకవైపు కనకదుర్గమ్మ కరుణ ప్రసరిస్తే, ఇటు హనుమత్ శక్తి తేజంతో విజయకీలాద్రి విరాజిల్లుతోంది. కృష్ణా తరంగాల మధ్య భక్తి శక్తి కలిసిన ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ శిఖరం అలరారుతోంది. భూ సమస్యల్ని, అడ్డంకుల్ని తొలగించే స్వామి ఈ భూవరాహ స్వామి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు వాళ్లకు ఒక భూమిని ప్రసాదించమని, ఒక ఇల్లు కొనుగోలు చేసే శక్తిని ఇవ్వమని కోరుతూ ఉంటారు. ఈ భూమి మీద మన జీవనాన్ని సుస్థిరం చేసే శక్తి ఇక్కడి భక్తులకు ప్రసాదంగా, ఆశీర్వాదంగా అందించబడుతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా తన అనుభవాన్ని పంచుకుంటాడు. ఆ స్వామివారిని దర్శించుకున్న తరువాత మేము ఒక ఇల్లు కొనుగోలు చేయగలిగాం, ఒక భూమి కొనుగోలు చేయగలిగాం అని చెప్పి. అందుకే ఎంతో నమ్మకం ఈ భూవరాహ స్వామి అంటే భక్తులకు. విజయకీలాద్రి మహామహిమాన్విత క్షేత్రం. సాక్షాత్ తిల వైకుంఠపురి తిరు వెంకటేశ్వరుడు, లక్ష్మీ నారసింహుడు సొంతింటి కలలను నెరవేర్చే భూవరాహస్వామి కొలువు తీరిన విజయకీలాద్రి క్షేత్రం పెదజీఆర్ స్వామి దివ్య అనుగ్రహంతో దినదిన ప్రవర్ధనమానమవుతోంది. జయ శ్రీమన్నారాయణ. 1960 మా పెదజీఆర్ స్వామి వారు ఈ విజయకీలాద్రి వెంకటేశ్వర స్వామి సన్నిధి ఇక్కడ చక్కగా ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని అప్పట్లో కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని క్రింద నుంచి పైకి సుమారు 360 మెట్లు ఏర్పాటు చేశారు. శ్రీరామ మహాక్రతువులు ప్రారంభం చేశారు. 108 శ్రీరామ మహాక్రతువులు 27 రోజులు ఒక్కొక్కటి చొప్పున కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా, నేపాల్ దేశం దాకా జరిపి ఆ తర్వాత దీని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం లేకపోయింది. స్వామివారు ఏ ఆశయాలతోటి దీన్ని ప్రారంభం చేశారో ఆ ఆశయాలతోటి దీన్ని కొనసాగించాలి అని పైన కొండ మీదకి వచ్చి చూస్తే అప్పట్లో ఒక చిన్న ఆంజనేయ స్వామి లభించాడు. వెంకటేశ్వర స్వామిని ప్రారంభం చేయించి ఆ తర్వాత రామచంద్రుని తీసుకొచ్చి, సుదర్శన స్వామిని తీసుకొచ్చి, నరసింహస్వామిని తీసుకొచ్చి, వైకుంఠనాథుడిని తీసుకొచ్చి, భూవరాహస్వామిని క్షేత్రపాలకుడిగా ఇక్కడికి తీసుకొచ్చి ఈవేళ ఈ క్షేత్రానికి అటు ఉత్తరం వైపున యోగాంజనేయుడిగా, దక్షిణం వైపున అభయాంజనేయుడిగా, విఘ్న నివారక హనుమంతుడిగా
ఒక బృహద్ రూపాన్ని ధరించి మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. మనందరి విఘ్నాలు నివారణ చేసి మనందరికీ విజయాల్ని సాధించి పెట్టి అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించగలిగే శక్తిని, మనోబలాన్ని, వాక్ పటిమని ప్రసాదించగలిగేటటువంటి బృహదాంజనేయుడిగా ఆయన ఇక్కడికి వస్తున్నాడు. మనందరి కోసం మనందరం సేవిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం, మన వాళ్ళందరికీ అనుగ్రహాన్ని పంచుదాం. జై శ్రీమన్నారాయణ. జై హనుమాన్. సుందరాకాండలో హనుమంతుని మహిమ విరాజిల్లుతుంది. సముద్రాన్ని దాటిన ధైర్యం, ఆ సీతమ్మ వారిని దర్శించిన భక్తి, లంకనే దహించేసిన పరాక్రమం అన్నీ కలగలిపి ఆ హనుమంతుణ్ణి మహావీరుడిగా నిలబెట్టాయి. అష్టసిద్ధి నవనిధికే దాత, అష్టసిద్ధుల్ని నవనిధుల్ని ప్రసాదించే శక్తిని మహాతల్లి సీతమ్మ తల్లి హనుమంతుడికి ప్రసాదించారు. సుందరాకాండ ఆచార్య స్వరూపాన్ని ఆవిష్కరించిన ఆ మహావీర విక్రమ బజరంగి మన విజయకీలాద్రిపై విఘ్న విమోచక హనుమంతుడిగా అనుగ్రహించబోతున్నారిక. ఈ వేడుకల్లో భాగస్వామిమై భగవత్ సేవ చేసే అదృష్టం దక్కడం ఆచార్య అనుగ్రహమేనన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. మనం కర్మబద్ధులం, స్వామి కర్మానికి అతీతులు. వారి యొక్క ఉపనిషత్ శరీరం, మనదేమో పంచభూత శరీరం. వీటితోన మనం కూడా ఈ సంసార చక్రం నుంచి బయటపడాలంటే ఏమేమి మార్గాలు అన్వేషించాలి. దీంట్లో మన రామాయణం మొత్తం చదివితే రామాయణంలో సుందరకాండ అనేది చాలా ముఖ్య ఘట్టం. దాంట్లో ఆంజనేయ స్వామి ఆచార్యుని పాత్ర, సీతమ్మ తల్లి మన జీవి, మన 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 అందరిలాగా ఒక ఆత్మ. ఈ రామావతారంలో ముఖ్య విశేషం ఏంటంటే స్వామి ఒక మానవుడుగానే అతీత శక్తులు, దైవశక్తులతో రాలేదు ఈ భూమి. మానవుడు ఎలా ఉండాలి అని ఎక్కడ ఉపన్యాసాలు చెప్పలేదు. వారి యొక్క జీవిత చరిత్ర మనం డీటెయిల్గా రామాయణం గిటప చూస్తే మొత్తం ఆచార్యుడి పాత్ర ఏంది, జీవి పాత్ర ఏంది, పరమాత్మ పాత్ర ఏంది, ఆయన సత్యానికి ఒక స్వరూపం. మనకు ఈ రామాయణంలో ముఖ్య పాత్ర ఆంజనేయ స్వామి ఆచార్య పాత్ర. వారు వచ్చినాకనే స్వామికి కానీ ఇటు అమ్మవారికి కానీ ఆ సమాచారం ఇచ్చిన తర్వాతనే వారికి చాలా సంతోషమవుతుంది, తర్వాత కష్టాలను తీరిపోతాయి. ఇక్కడ ఆచార్య స్థానం లేనిది భగవంతుడి దగ్గరికి ఈ జీవి డైరెక్ట్గా చేరుకోలేరు. కాబట్టి ఆచార్య స్వరూపంలో స్వామివారు చెప్పంగానే నాకు చిన్నప్పటి నుంచి హనుమంతుడు చాలా ఇష్టం. కాబట్టి ఈ యొక్క ప్రాంతం కూడా విజయకీలాద్రిది, అర్జునుడు తపస్సు చేసుకున్నటువంటి కొండ. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చాలా అన్ని అవతారాల యొక్క స్వరూపం, వెంకటేశ్వర స్వామి స్వరూపం, వరాహస్వామి స్వరూపం, పరంపరలో ఎలా ఉండేటువంటి స్వరూపం కూడా దేవాలయాలు కట్టడం జరిగింది. కానీ ఈ యొక్క సౌత్ వెస్ట్లో ఆచార్యుని స్వరూపంలో హనుమంతుడు రావడం ఇది భారతదేశంలో ఒక మగ్నం లేనటువంటి స్థలం. హనుమంతుడు ఇక్కడ స్వామివారు దీనికి చిత్రప్రతిష్టతో పాటు ప్రాణప్రతిష్ఠ కూడా మొత్తం వేద పండితులతో చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మన యొక్క వేదాలు ఎలా చెప్పినో ఆ పద్ధతిలో ఇక్కడ ప్రతిష్ఠ జరగబోతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని, తర్వాత TV9 కూడా దీని అందరికీ చెప్తున్నందుకు, ప్రచారం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీమన్నారాయణ. ప్రతి దైవ కార్యక్రమంలో కూడా రామేశ్వరరావు గారితో కలిసి పాల్గొంటూ ఉంటారు మీరు. ఆ సీతారామచంద్రులు భూమి మీద నడియాడితే ఎలా ఉంటుందో ఇద్దరిని చూస్తే అట్లానే అనిపిస్తుంది మాకు. మీకు ఎలా అనిపిస్తుంది ఇంత మహత్తర ఘట్టంలో పాలు పంచుకోవడం? జయ శ్రీమన్నారాయణ. అదంతా మేము ఏం ఊహించుకోవట్లేదు, ఆచార్యుల అనుగ్రహంతో వారు నడిపిస్తున్నారు అంతే. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఉదయం 10:30 ఒక అద్భుతమైన ఘట్టానికి శ్రీకారం జరగబోతోంది. 27 అడుగుల ఎత్తైన ఏకశిల రూపంలో ఉన్న శ్రీ విఘ్న విమోచన హనుమంతుల వారు ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్నారు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో. విజయకీలాద్రి మహామహిమాన్విత క్షేత్రం. సనాతన ధర్మ వైభవానికి ప్రతీకగా కొండంత ఆధ్యాత్మిక శోభ ఇక్కడ వెల్లివిరుస్తోంది.
బెజవాడకు 2 దివ్య కిరీటాలు. ఆ 2 దివ్య కిరీటాలని కలుపుతూ మనకు కనిపించేదే ఇక్కడ ఈ ప్రకాశం బ్యారేజీ. ప్రకాశం బ్యారేజీకి అటుపక్క మనకి ఇంద్రకీలాద్రి దర్శనమిస్తే ఇటుపక్క మనకి విజయ కీలాద్రి కనిపిస్తోంది. ఒకవైపు అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు, మరొక వైపు హనుమాన్ భక్తి శక్తి తేజంతో అలరారుతోంది ఈ దివ్య క్షేత్రం. కృష్ణా తరంగాల నడుమ భక్తి శక్తి కలగలిపిన ఒక అపురూపమైన దివ్య పుణ్యక్షేత్రం ఈ ఇంద్రకీలాద్రి విజయ కీలాద్రి శిఖరాలు. ఈ సకల జగత్తుకి కారణభూతుడైనటువంటి వైకుంఠనాథుణ్ణి మనం ఇక్కడ దర్శించగలుగుతున్నాం. సకల గ్రహబాధలని తొలగించి అన్ని రకాల శుభాలను ఆరోగ్యాన్ని కలిగించే రూపంలో నృసింహ రూపంలో స్వామిని మనం ఇక్కడ దర్శిస్తున్నాం. ఇలా స్వామి ఎన్నో రకాల ఉపకారాలని తాను ఎన్నో రూపాల్లో మనకి అనుగ్రహిస్తున్నటువంటి దివ్యక్షేత్రం, సకల విజయాలకి కారణమయ్యేటువంటి క్షేత్రం. అందుకే దీనికి విజయకీలాద్రి అని నామకరణం చేశారు మన ఆచార్యులు. మనంతా కలిసి మన సంస్కృతి సంప్రదాయాల్ని సంరక్షించుకునే భాగంగా ఆలయాల నిర్వహణ, ఆలయాల సంరక్షణ కూడా ఇది మన కర్తవ్యము అని మనం దాన్ని గుర్తెరిగి ప్రవర్తిద్దాం. దానికి తగినట్టుగా మనం మంచి సంపదలను పొందేట్టుగా భగవంతుడు మనం అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. డబ్బు కావాలి, కానీ మనం పొందినటువంటి ఆ ధనంలో కొంతైనా మనం ధార్మికమైనటువంటి కార్యక్రమాల కోసం, మన భారతీయ సంస్కృతి ఉనికికి కారణమైనటువంటి ఆలయాల నిర్వహణ కోసం, అలాగే సమాజ ఉపకారాన్ని కలిగించేటువంటి పెద్దలు చేసేటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొని మనం తరిస్తూ మన వంశాన్ని తరింపచేద్దాం. వికాస తరంగిణి అనేటువంటి సేవా సంస్థ ద్వారా స్వామివారు ఎన్నో సేవలని ఉపకార రూపంలో వారు మనకి నిర్దేశిస్తూ మనందరినీ కూడా దాంట్లో భాగస్వాములు చేస్తున్నారు. అదివో అల్లదివో మహావీర విక్రమ బజరంగి 27 అడుగుల విఘ్న విమోచక హనుమాన్ మహావిగ్రహ మహాప్రతిష్టాపనోత్సవాన్ని కనులారా చూద్దాం, మనసారా తరిద్దామంటూ భక్తకోటి విజయకీలాద్రికి కృష్ణా తరంగాల్లా తరలి వస్తున్నారు. విజయకీలాద్రిపై రాముడు, కృష్ణుడు, హయగ్రీవ స్వామి, భూవరాహ స్వామి, లక్ష్మీ నృసింహస్వామి కొలువుతీరున్నారు. ఇప్పుడు మనకి హనుమంతుల వారు కూడా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ అద్భుతమైన ఘట్టం ఏ విధంగా జరగబోతోంది, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అనేది గురుగారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ జియర్ స్వామి వారి యొక్క సమక్షంలో ప్రత్యక్ష పర్యవేక్షణలో 27 అడుగులు కలిగినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క నూతన ప్రతిష్టా మహోత్సవానికి అంగంగా జరగవలసినటువంటి ప్రతిష్టా క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రీయంగా స్వామివారి యొక్క సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. శ్రీ 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 త్రిదండి జనశ్రీమన్నారాయణ రామానుజీర స్వామివారి యొక్క శ్రీహస్తాల మీదుగా ఆ 27 అడుగులు కలిగినటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని జరుపుతారు. ఆ తర్వాత స్వామి యొక్క ఆరాధన, అలాగే భక్తులందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రసాద వితరణ, అలాగే తదీయ ఆరాధన కార్యక్రమం, యజమానులకు ఆశీర్వచనంతో స్వామివారి యొక్క మంగళాశాసనములతో ఈ ప్రతిష్టా మహోత్సవం అనేటువంటిది సుసంపన్నమవుతుంది. కనుక భక్తులందరూ కూడా వచ్చి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని, ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. స్వామివారు ప్రతిష్టా మహోత్సవం అయిన తర్వాత నుంచి సుమారుగా మనకి ముహూర్తం 10:55 నిమిషాలకి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం అయిన తర్వాత సుమారు 20 నుంచి 30 నిమిషాల తర్వాత నుంచి మనకి ఆ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం మై హోమ్ గ్రూప్స్ చైర్మన్ రామేశ్వరరావు గారు 8 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. మనతో పాటు విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. విఘ్న విమోచన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని 45 అడుగుల విమాన శిఖరాన్ని కూడా నిర్మించినటువంటి, ఏదైతే హైదరాబాద్లో సమతామూర్తి నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి మహేం గ్రూప్ సంస్థ రామేశ్వరరావు గారు ఇక్కడ కూడా 45 అడుగుల విమాన శిఖరాన్ని, దానికి ఆలయ ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేయటం రామేశ్వరరావు దంపతులకు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఆయన యొక్క అనుగ్రహాన్ని చేయటానికి చేసినటువంటి త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పాదపద్మాలకి
రామేశ్వరరావు గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రజలందరూ కూడా ఇటువంటి విజయకీలాద్రి ఇవాళ తిరుమల తర్వాత విజయకీలాద్రి అమ్మవారు సమక్షం విజయకీలాద్రి సమక్షంలోనే విజయకీలాద్రి కొండ మీద కూడా త్రిదండి చిన్నజీయర్ స్వామివారి పాదపద్మాలతో ఏర్పాటు చేసినటువంటి దివ్యక్షేత్రాన్ని అభయాంజనేయ స్వామి విఘ్న విమోచన అభయాంజనేయ స్వామి యోగాంజనేయ స్వామి సర్వమూర్తులు కలిగినటువంటి ఈ క్షేత్రాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళందరినీ కూడా వచ్చి దివ్యక్షేత్రాలను యొక్క దర్శనం చేసుకోవాల్సిన కోరుతూ ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహిళ సంస్థ రామేశ్వరరావు గారికి మరొకసారి భక్తులందరి తరపున మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్. ఒక పక్క ఇంద్రకీలాద్రిపై ఆ కనకదుర్గమ్మ అమ్మవారు, ఇంకో పక్క విజయకీలాద్రిపై ఈ 27 అడుగుల విఘ్న విమోచన హనుమంతుల వారు మనకి భక్తి శక్తిని ప్రసరించబోతున్నారు. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే దైవ దర్శనం కోసం ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, కానీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు ఆ ఘట్టాన్ని కన్నులారా చూడడం అంటే నిజంగా అదృష్టమని చెప్తున్నారు వీరంతా. ఎలా అనిపిస్తోందండి మీకు? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ఇంత అద్భుతంగా ఎక్కడ జరగలేదు, బాగుంది, ఇక్కడ చాలా బాగుంది. ఈ యొక్క భక్తుల కోసం ఇంతటి మహత్తరమైన కార్యక్రమం పెట్టినందుకు వచ్చిన భక్తులకి ఎవరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా టీలు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు ఉచితంగా అద్భుతంగా పెట్టి జరుగుతున్నాయి కనుక ఆహా, ఇట్లాంటి మహా కార్యక్రమంలో చేరటానికి మేము ఒక స్వామి యొక్క పాదం దగ్గరుండి ఒక పుష్పంలాగా భావిస్తున్నాం. మా జీవితాన్ని చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్ చాలీసా, అఖండ రామనామ సంకీర్తన ఇక్కడ జరుగుతూ ఉంది. సాక్షాత్తు త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు, రామేశ్వరరావు దంపతులు దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా భక్తి తత్పరతతో నిండిపోయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి జరగబోయే అపూర్వ ఘట్టాన్ని మనం TV9లో ప్రత్యక్షంగా వీక్షిద్దాం. కెమెరామెన్ సురేష్తో విజయకీలాద్రి నుంచి ప్రతిభ, TV9.